ఐదుగురు భర్తలతో ద్రౌపది ఎలా సంసారం చేసేది? హిందూ మతంలో ఒక స్త్రీకి ఒక భర్తే ఉంటాడు. ఒకరికన్నా ఎక్కువ ఉంటే తప్పుగా భావిస్తారు. కానీ వేల సంవత్సరాల క్రితమే ద్రౌపది ఐదుగురిని వివాహం ఆడింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకుంది? ఈ ఐదుగురి భర్తలతో తన బాధ్యతల్ని ఎలా నెరవేర్చింది? ద్రౌపదికి సంబంధించి అనేక ప్రశ్నలు ఆమె గురించి వివరిస్తూ ఉంటాయి. మీకు కూడా ద్రౌపదికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మహాభారతం ప్రకారం ద్రౌపది పుట్టే కంటే ముందే ద్రౌపది తండ్రి ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఓడిస్తాడు. ఆ తర్వాత ద్రుపదుడి రాజ్యం మీద ఆధిపత్యం సాధిస్తాడు. ఈ ఓటమి తర్వాత ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి పుత్రుడు కావాలని ఒక యాగం చేస్తాడు. ఆ యాగంలో మంటల నుంచి ఒక కుమారుడితో పాటు ఒక అందమైన కూతురు కూడా జన్మించింది. కలువలాంటి కళ్ళు, రింగులు తిరిగిన జుట్టు, నల్లని మేనిఛాయతో పుట్టిందామె. ఆమె సౌందర్యం చూసిన బ్రాహ్మణులు ఈ అమ్మాయి అందాల రాశి మాత్రమే కాదు, కృష్ణుని రంగు కలిగి ఉందని అన్నారు. అందుకే ఈమె పేరు కృష్ణగా ఉంటే బావుంటుందని సూచించారు. ద్రుపదుడి కూతురు కాబట్టి ద్రౌపది అయితే బావుంటుందని సూచించారు. ద్రుపదుడి మనసులో ద్రోణాచార్యుడి పట్ల చాలా వ్యతిరేకత ఉంది. అదే భావనను ద్రౌపది మనసులో బలంగా వేశాడు. ద్రౌపది కూడా ప్రతీకారంతో రగిలిపోతూ ఉండేది. తన తండ్రిని అవమానించిన ద్రోణాచార్యుడిపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండేది. కానీ ద్రోణాచార్యుడు హస్తినాపురానికి బాధ్యుడిగా ఉన్నాడు. ద్రోణాచార్యుడిని ఓడించడానికి అతనికి బలమైన సైన్యం ఒకటి కావాల్సింది. ఈ ఆలోచనతోనే ద్రౌపది పెళ్లిడుకు రాగానే స్వయంవరం ఏర్పాటు చేశాడు. ధర్మాన్ని కాపాడేందుకు ద్రౌపది వివాహం అర్జునుడితో జరగాలనేది శ్రీకృష్ణుడి ఆలోచన. అందుకే ద్రౌపది స్వయంవరం కంటే ముందే ద్రుపదుణ్ణి రాజమందిరానికి వెళ్లి కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. ఈ కారణంగా కృష్ణుడికి ద్రౌపదితో మంచి స్నేహం కుదిరింది. ఆ సమయంలో కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించలేదు. తను ఆచరించాలనుకున్న మార్గంలో ఏ మహిళ అయితే తనని తాను పూర్తిగా సమర్పించుకుంటుందో అలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నానని చెప్తాడు. ఆ మహిళకు ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండకూడదు, రాజ్యం గురించి ఆలోచించకూడదు అంటాడు. నువ్వొక గొప్ప మహిళవి, నీ అంతటి గొప్ప మహిళకు నేను యోగ్యుణ్ణి కాదు అని ద్రౌపదికి చెప్తాడు. ద్రౌపది స్వయంవరం ప్రకటించినప్పుడు పాండవులు ఐదుగురు వనవాసంలో ఉన్నారు. తన తల్లితో కలిసి ఒక పూరి గుడిసెలో ఉంటూ భిక్షాటన మీద ఆధారపడి ఉన్నారు. ద్రౌపది స్వయంవరం ప్రకటించిన రోజు కూడా పాండవులు భిక్షాటనకు బయలుదేరారు. అక్కడే వారికి స్వయంవరం గురించి తెలిసింది. అప్పుడే అర్జునుడు తన సోదరులతో స్వయంవరంలో పాల్గొనాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. ఐదుగురు పాండవులు బ్రాహ్మణుల వేషంలో స్వయంవరానికి వెళ్లారు. కింద పెట్టిన నీళ్లలో నీడని చూసే పైన వేలాడే చేపకంట్లో బాణం వెయ్యాలి. ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ల మెడలో ద్రౌపది స్వయంవరం మాల వేస్తుంది. అర్జునుడు అత్యుత్తమ విలుకాడు. అందుకే స్వయంవరంలో పెట్టిన షరతు పాటించి అందులో విజయం సాధించాడు. ఆ తర్వాత ద్రౌపదిని తన అర్ధాంగిగా స్వీకరించి ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. మీలో చాలామందికి ఒక సందేహం కలగొచ్చు. స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించాడు. స్వయంవరం మాల అర్జునుడి మెడలో ద్రౌపది వేసింది. వారిద్దరి వివాహం జరిగింది. మరి వాళ్ళిద్దరికీ వివాహం జరిగితే ద్రౌపది ఐదుగురి భార్యగా ఎలా మారింది? ద్రౌపదిని తీసుకుని అర్జునుడితో పాటు మిగతా వాళ్ళు ఆశ్రమానికి వెళ్లే సమయానికి కుంతీదేవి వంట చేస్తూ ఉంటుంది. అర్జునుడు తలుపు ముందే నిలబడి, అమ్మ చూడండి మేము ఏం తీసుకొచ్చామని అంటాడు. అప్పుడు అసలు వాళ్ళు ఏం తీసుకొచ్చారో కూడా చూడకుండా కుంతీదేవి ఏం తెచ్చినా మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్తుంది. ఇందులో కుంతీదేవి తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు ప్రతిరోజు భిక్షాటన చేసి తీసుకొచ్చే ఆహారాన్ని తమ తల్లి దగ్గర పెట్టేవాళ్ళు. దాన్ని ఐదుగురికి సమానంగా పెట్టేది. రోజులాగే ఆ రోజు కూడా అర్జునుడు, అమ్మ చూడండి మీకోసం మేమేం తీసుకొచ్చామో అని. దీంతో పనిలో ఉన్న కుంతీదేవి విషయం తెలుసుకోకుండానే తెచ్చిందేదైనా ఐదుగురు సమానంగానే పంచుకోమనే మాట చెప్పింది. తమ తల్లి చెప్పిన మాట విన్న అన్నదమ్ములు ఐదుగురు బాధపడ్డారు. ఈ మాట అన్న కుంతీదేవి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. కుంతీదేవి తను చేసిన తప్పుకి బాధపడి పెద్ద కొడుకు ధర్మరాజుతో దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించమని చెప్తుంది. ఈ సమస్య నుంచి ద్రౌపదిని కాపాడమని చెప్తుంది. తనకి ఎలాంటి కష్టం కలగకూడదు, అలాగే నేను చెప్పిన మాట అబద్ధం కాకూడదు అంటుంది. అయితే ఎలాంటి పరిష్కారం దొరక్కపోయేసరికి ఐదుగురు ద్రౌపదిని వివాహమాడేందుకు సిద్ధపడతారు. ఆ విషయం ద్రౌపది తండ్రి ద్రుపదుడికి తెలిసినప్పుడు తను చాలా ఆందోళన పడతాడు. ద్రుపదుడి ఆందోళనను తొలగించడానికి వ్యాసుడు ద్రౌపది ఎలా కారణజన్మురాలు, తన పుట్టుకకు కారణమేంటో వివరిస్తాడు. పూర్వజన్మలో ద్రౌపది ఒక ఋషికన్య. తను రూపవతే కాదు, గుణవతి కూడా, సదాచారిణి కూడా. పూర్వజన్మ కారణంగా ఆమె వివాహం జరగలేదు. దీంతో ద్రౌపది శివుని కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమె కోరిన వరం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ద్రౌపది ఆలోచనలో పడింది.
ఒక వరంతో తన కోరికలు తీరవు. అందుకని ఈశ్వరుణ్ణి అడిగింది, నా వివాహం ధర్మాన్ని పాటించేవాడితో జరిపించండి, శక్తివంతుడైన వాడితో నా వివాహం జరిపించండి. ఏదైనా ఒక విద్యలో ఆరితేరి ఉండాలి, చాలా అందంగా ఉండాలి, బలవంతుడై ఉండాలి. ఇలా 5 కోరికలు ఒకే కోరికగా కోరింది. శివుడికి ద్రౌపది మనసులో ఏముందో అర్థమైపోయింది. దాంతో ద్రౌపది కోరుకున్నట్టుగా వరం ఇచ్చేస్తాడు. అయితే నీ తెలివితేటల్ని నేను అర్థం చేసుకోగలను, అందుకే వచ్చే జన్మలో నీకు ఒకరు కాదు 5గురు భర్తలుగా వస్తారని చెప్తాడు. ఆ మాట విని ద్రౌపది దిగులు పడుతుంది. దేవా, నేను నీ కృప వల్ల ఒకరినే భర్తగా కోరుకోవాలనుకున్నానంటుంది. నా వరం వ్యర్థం కాదు, అందుకే నీకు 5గురు భర్తలు దొరుకుతారు. శివుని వరదానమైన ద్రౌపదికి అలా మరుజన్మలో 5గురు భర్తలు దొరికారు. ఈ విషయం తెలుసుకున్న ద్రుపదుడు తన కూతురు ద్రౌపది వివాహాన్ని 5గురు పాండవుల రాజులతో జరిపించేందుకు నిర్ణయించుకుంటాడు. అయితే ద్రౌపది 5గురితో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉండదు. అయితే ఒక ఒప్పందం ప్రకారం పాండవులతో పెళ్లికి అంగీకరిస్తుంది. పాండవులు ఆ తరువాత ఎవరిని పెళ్లి చేసుకున్నా మహారాణి స్థానం మాత్రం తనకే దక్కాలని షరతు విధిస్తుంది. ద్రౌపది పెట్టిన ఈ షరతుని అంగీకరించేందుకు పాండవులు అంగీకరిస్తారు. ఈ అంగీకారం తర్వాత ద్రౌపది వివాహం మొదట ధర్మరాజుతో జరుగుతుంది. ఆ రోజు రాత్రి ధర్మరాజుతో తన అర్ధాంగి ధర్మం నెరవేరుస్తుంది. ఆ మరుసటి రోజు ఆమె వివాహం భీముడితో జరుగుతుంది. భీముడితో తన అర్ధాంగి ధర్మాన్ని నెరవేరుస్తుంది. ఇలా మిగతా 3గురితో కూడా ద్రౌపది వివాహం జరుగుతుంది. అందరితో ఆమె సహజీవనం చేసింది. ధర్మరాజుతో పెళ్లి జరిగాక, అతని సంసార జీవితం గడిపాక మిగిలిన 4గురిని తాను ఎలా వివాహం చేసుకోగలిగింది, వాళ్లతో సంసార జీవితం ఎలా గడిపింది అనే ప్రశ్న కలగడం సహజం. ద్రౌపది అందరితోనూ వైవాహిక జీవితం గడిపేందుకు యోగ్యురాలు. ఎందుకంటే మహారుషి వేదవ్యాసుడి ఆశీస్సులతో ఆమె ఎప్పటికీ కన్యగానే ఉండే వరం పొందింది. 5గురిలో ఏ ఒక్కరితో గడిపి మరో రోజు మరొకరి దగ్గరికి వెళ్ళినా సరే ప్రతిసారి ఆమె కన్యగానే మారేది. వీరి పెళ్లి తర్వాత ఒకరోజు నారదుడు వీరిని కలిసేందుకు వస్తాడు. పాండవుల భవిష్యత్తు గురించి ఆలోచించి దిగులు వ్యక్తం చేస్తాడు. మీరు 5గురు ఆమెను వివాహం చేసుకున్నారు కాబట్టి ఆమె మీ 5గురికి అర్ధాంగి. అయితే మీలో ఎవరు ఎప్పుడు ఆమెతో కలిసి ఉంటారో కూడా నిర్ణయించుకోవాలి కదా అంటాడు. నారదుడు చెప్పిన మాట విని ధర్మరాజుతో నారదుడితో ఇలా అంటాడు, ద్రౌపది విషయంలో ఇప్పటి వరకు మేము 5గురం ఎలాంటి మనస్పర్ధలకు తావివ్వలేదు. అందరం సంతోషంగా కలిసున్నాం. భవిష్యత్తులో కూడా మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావనే విశ్వాసం మాకుంది అంటాడు. అయినా సరే మీ మాట కొట్టేయలేం, అందుకే మేము ఈరోజు ఈ విషయం గురించి ఒక నిర్ణయం పెట్టుకుంటామంటాడు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒకరితోనే ద్రౌపది వైవాహిక జీవితంలో ఉండాలనే నియమం పెడతారు. అంటే ఒక ఏడాది ద్రౌపది ఒకరికి మాత్రమే అర్ధాంగిగా ఉంటుంది. అంటే వారితోనే సంసార జీవితం గడుపుతుందన్నమాట. ఆ సమయంలో ఆ గదిలోకి ఇతర సోదరులెవరూ ప్రవేశించరు. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అందుకు శిక్షగా ఒక ఏడాది పాటు అడవిలో బ్రహ్మచారిగా బ్రతకాల్సి ఉంటుంది. ఒకసారి అర్జునుడు ఒక బ్రాహ్మణుడికి మద్దతు కోసం వద్దనుకుంటూనే ద్రౌపది గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో కలిసి ఉంటుంది. తను చేసిన పని ఉల్లంఘనే కావచ్చు, కానీ తన సోదరుడు చెప్పిన సూత్రాన్ని ఉల్లంఘించినందుకు ఏడాది పాటు శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతాడు. ఇది ఏ కాలానికి సంబంధించిన విషయమైనా పెద్దవాళ్ల మాట పిల్లలు వినడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సూత్రం. ఈరోజు చిన్న పెద్ద అన్న తేడా గౌరవం లేకుండా పోయింది. కానీ ద్వాపర యుగంలో పెద్దవాళ్ల మాట వినాలనే సూక్తిని అందరూ పాటించేవాళ్ళు. పాండవులు ఇలా పెద్దవారి మాట విని దాన్ని ఆచరించారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.